భారత రాజ్యాంగ నిర్మాత నవభారత నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం సుంకటరేవులో అంబరాన్నంటాయి. స్థానిక అంబేద్కర్ యూత్ సభ్యుల అధ్యక్షతన జరిగిన ఈ జయంతి మహోత్సవాల్లో భాగంగా గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. బాబాసాహెబ్ విగ్రహానికి పూలమాళ్లు వేసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం అంబేద్కర్ అభిమానులు భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన డీజే మరియు తేన్మార్ డాన్సులతో నిర్వహించిన భారీ ర్యాలీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జై భీమ్ నినాదాల మధ్య యువత ఉత్సాహంగా అడుగులు వేస్తూ ర్యాలీని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యూత్ కమిటీ సభ్యులతో పాటు భారీ సంఖ్యలో బాబాసాహెబ్ అభిమానులు, మహిళలు మరియు యువకులు పాల్గొని వేడుకలను ఘనంగా నిర్వహించారు. బాబాసాహెబ్ ఆశయాల సాధనే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని ఈ సందర్భంగా నాయకులు పిలుపునిచ్చారు. మాది సుంకటరేవు భీమశాంతి సుంకటరేవు అండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135 జయంతి సందర్భంగా ఈరోజు మా సుంకటరేవు గ్రామంలో భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం మరియు గాడి కార్యక్రమం, డీజే కార్యక్రమంతో భారీ ఎత్తున ఊరేగింపు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని తాళ్లరేవు వరకు. ఈ కార్యక్రమానికి నిష్కాసంగా ఇచ్చేసినటువంటి మన తాళ్లరేవు సబ్ ఇన్స్పెక్టర్ పోలీసు గారు పి సత్యనారాయణ గారు మాకు ఎంతో ప్రొటెక్షన్ ఇచ్చి ఈ కార్యక్రమం నడిపిస్తున్నారండి. ఆయనకు కూడా మా జైభీం తప్పించి జైభీం తెలుసుకుంటున్నామండి. అదేవిధంగా ఇక్కడికి ఎంతో ప్రేమతో ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని అంతా దిగ్గజంగా ముందుకి పేపర్లో వేస్తున్నటువంటి న్యూస్ వారికి కూడా మా దీక్షలు గురించి జైభీం తెలుసుకున్నామండి. దీక్షలు రోజు నా సుంకటరేవు భీమశాంతి ఇంత దిగ్గజంగా నడుస్తుంది సందర్భంగా అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి ఆశయాల మేరకు అందరూ కూడా ఐక్యంగా ఉండి పోరాడి ఏదైనా సాధించాలని తెలియజేస్తున్నాను ప్రతి విధానికి. అదేవిధంగా అంబేద్కర్ ఆశయాల మేరకు విద్యా తప్పకుండా పాటించి ఆయన యొక్క గౌరవాన్ని నిలబెట్టాలని, ఆయన మన కోసం, మన జాతి కోసం పోరాడి ఎంతగా పోరాడి మనకి ఎన్నో విధంగా మనకి మహిళలకు ఓటాకు కల్పించడం కానీ, అదేవిధంగా స్త్రీలకు అన్నిటిలో ముందస్తుగా ఉండడానికి ఓటు హక్కుతో పాటు రిజర్వేషన్ కల్పించడం కానీ రాజ్యాంగం రూపొందించి మనకి ఎంతో మీరు చేసినట్టు మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారు. ఆయనకి మా జైభీం ఈ విషయాన్ని జైభీం చెప్పుకుంటున్నాం.